సో మైసెల్ఫ్ రెడ్డి మల్లారెడ్డి ఆదర్శ పౌర నిర్మాణ సంస్థ అధ్యక్షుడిని. గత 10 సంవత్సరాల నుంచి ఉత్తమ పౌరును తయారు చేసేటువంటి కార్యక్రమంలో ప్రజాస్వామ్యంలో సక్సెస్ రేట్ రావాలంటే మంచి ఓటర్స్, మంచి నాయకులు ఉండాలనేటువంటి కాన్సెప్ట్ పైన వీఆర్ గివింగ్ టు ది ట్రైనింగ్ క్లాస్ టు ది ఓటర్స్. సో ఇవాళ నాకు ఉండేటువంటి నాలెడ్జ్ అంటే స్పిరిచువల్ నాలెడ్జ్, ఇవాళ సనాతన ధర్మము అండ్ రాజధర్మము, దట్ ఈస్ కాల్డ్ పాలిటిక్స్ టుడే, రాజకీయాలు. ఆ సబ్జెక్టు పైన ఇవాళ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో వల్ల ఇటు రాజకీయ నాయకులకు, ఇటు ఓటర్స్కు అందరికీ కూడా నాలెడ్జ్, డెమోక్రటిక్ వాల్యూస్, కాన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ రావాలనేటువంటిది నా ఆలోచన. ఎందుకంటే చాలామందికి తెలియదు. అయితే వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ టు ది లిజనర్స్, పూర్వము కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా సనాతన ధర్మము, ఆధ్యాత్మికత, స్పిరిచువల్ సైన్స్ అనేటువంటి సబ్జెక్టు మీద కంపారిటివ్గా రాజధర్మం అనే దానిపైన చేస్తున్నారు. రాజధర్మం అంటే పాలిటిక్స్, రాజనీతి. అయితే వాట్ ఈజ్ రాజనీతి, వాట్ ఈజ్ రాజకీయ రంగము, వాట్ ఈజ్ రాజధర్మం అనేటువంటిది చాలామందికి తెలియదు. దాన్ని వివరణిస్తున్నాను నేను. గతంలో అనేక సంవత్సరాల నుంచి, లక్షల వేల సంవత్సరాల నుంచి కూడా ప్రపంచాన్ని, ఈ యొక్క పూర్వం 9 ఖండాలు, ఇవాళ 5 ఖండాలు ఉన్నాయి, ఇన్క్లూడింగ్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అన్ని దేశాలు 5 ఖండాలు ఇవాళ. అయితే పూర్వము రాజుల టైంలో అర్ధబలము, అంగబలము ఉన్నటువంటి వాడు మొట్టమొదట చరిత్రలో ఆటవిక మానవులు, అంటే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ హ్యూమన్ రేస్ ఆన్ దిస్ ఎర్త్, వాళ్ళు కేవలము చిన్న చిన్న గ్రామాలు, నదీ ప్రవాహక ప్రాంతంలో చిన్న చిన్న వ్యవసాయం చేసుకుని జీవించేవాళ్ళు. గ్రామంలో తనకు ఏదైనా అన్యాయం జరిగితే ఆ గ్రామ నాయకుడిని లేదా ఆ ముఠా నాయకునితో న్యాయం పొంది వాళ్ళకు రక్షణగా అండదండలు ఇచ్చేటువంటి ఇస్తారు. తర్వాత విలేజెస్, టౌన్స్ ఇవన్నీ డెవలప్మెంట్ అవుతున్న సందర్భంలో తాలూకాలు, ప్రాంతాలు, దేశాలు, ప్రపంచం అనేటువంటిది అవాల్మేషన్ అయ్యి పరిణామ సిద్ధాంతం. అయితే రాను కొన్ని ప్రాంతాలను ఒక సామంత రాజులు పరిపాలన చేసేవారు. 1 కోటి జనాభా, 2 కోట్ల జనాభా, 3 కోట్ల జనాభా కలిగినటువంటి ప్రాంతాలను సామంత రాజులు పరిపాలన చేసేవారు. అయితే ఈ సామంత రాజులకు పైన చక్రవర్తి ఉండేవాడు. ఈ చక్రవర్తి అంటే ప్రపంచ నేత, ప్రపంచంలో అన్ని దేశాలకు ఆయన రాజరికం వేరేటువంటి వాడే చక్రవర్తి. దట్ ఈస్ కాల్డ్ ఎంపరర్. మోడర్న్ టైమ్స్లో ఇవాళ బ్రిటిష్ ఎంపైర్ అనేటువంటి పేరు రావడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలన చేశారు కాబట్టి బ్రిటిష్ రాజరికాన్ని ఎంపరర్ అన్నారు. పూర్వము హరిశ్చంద్రుడు, మాంధాత, మరి అశోక చక్రవర్తి, అనేక మంది చక్రవర్తులు కూడా మన దేశాన్ని పరిపాలించడం జరిగింది పూర్వం నుంచి కూడా. దుర్యోధనుడు కూడా చక్రవర్తి. అంటే చక్రవర్తి అంటే ప్రపంచానికి ఒకడే ఉంటాడు. ఆయన అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు సామంతరాజులుగా ఉండి వాళ్ళు పరిపాలన చేయదు. అంటే వాళ్ళు పరిపాలన చేశారంటే వాళ్ళకు కూడా మన ప్రజాస్వామ్యానికి ఏ విధంగా అయితే కాన్స్టిట్యూషన్ ఉందో వాళ్ళకు కూడా ఒక రాజగురువు ఉండేవాడు, దండం ఉండేటువంటిది, ఆ యొక్క రాజధర్మం అనేటువంటిది, రాజనీతిని ఫాలో అవుతూ వాళ్ళకు రిటర్న్గా ఒక రాజగురువును ఆదేశాల ప్రకారమే పరిపాలన చేస్తారు. అప్పుడు కూడా అడ్మినిస్ట్రేషను, న్యాయ వ్యవస్థ, సైనికులు ఇవన్నీ కూడా ఇవాళ ఏ విధంగా ఉందో ఆ రోజు కూడా ఉన్నాయి. అయితే చక్రవర్తి కూడా ధర్మముగా రాజధర్మాన్ని పాటిస్తూ ఆ రోజు వాట్ ఈజ్ రాజధర్మం, ఈవెన్ తన కుటుంబ సభ్యులు తప్పు చేసినప్పటికీ కూడా దండన విధించిన సందర్భాలు ఎంతోమంది చక్రవర్తులు ఉన్నారు. ఎవరు తప్పు చేసినా దండన ఉన్నారు. అంటే ప్రజలందరికీ కూడా సంరక్షణ బాధ్యత, అభివృద్ధి, సంక్షేమము చక్రవర్తులు చేసేవారు. అలాంటి
కోవలో శ్రీరామచంద్రుడు ఒకడు. శ్రీరామచంద్రుడు ఆ రోజు అంత మంచి పరిపాలన ఇచ్చినాడు కాబట్టి ఇవాటి కూడా రామరాజ్యం అనేటువంటి పేరు యుగ యుగాలుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం రాముడు అయినటువంటి ఈ దేశంలో ప్రపంచంలో రామరాజ్యం కావాలని మన దేశంలోనే కాదు ఈ కాన్సెప్ట్ త్రూఅవుట్ వాళ్ళు అన్ని దేశాలలో హిందూ సంస్కృతి సనాతన ధర్మం యొక్క మూలాలు ఉన్నటువంటి అన్ని దేశాలలో కూడా రామరాజ్యం రావాలనేటువంటి కాన్సెప్ట్ వాటికి కూడా ఉంది. అంటే రామరాజ్యం అంటే తన వలనే ఆత్మ చైతన్యంతో అన్ని జీవరాశులను మానవులకే కాదు అన్ని జీవరాశులకు న్యాయము సంరక్షణ అభివృద్ధి ఆ విధంగా చేశాడు కాబట్టి ఎవరికి అన్యాయం జరిగిన దండన ఉండేటువంటిది ఆ రోజుల్లో. అందుకే రామరాజ్యం అని వాటికి అంటున్నాం. అయితే ఇవాళ ఈ ఎవల్యూషన్ పరిణామ క్రమంలో ఇవాళ మన దేశానికి 1940 మన 40ఏళ్ళ స్వాతంత్రం రావడం జరిగింది. 75 ఏళ్ళు అయింది. ఇవాళ ప్రపంచంలో అమెరికా అన్ని దేశాలలో కూడా చాలా వరకు 75% ప్రజాస్వామిక దేశాలు. ఫ్రాన్సు, జర్మనీ, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా అన్ని దేశాలలో డెమోక్రటిక్ కంట్రీస్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల చేత పరిపాలించేటువంటి పరిపాలన ఇవాళ జరుగుతుంది. ఆ సందర్భంలో మనం కూడా వీఆర్ ఫాలోయింగ్ ది డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అయితే మనం ఇవాళ రాజకీయ రంగంలో చాలామందికి తెలియదు. ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ రంగాన్ని సంస్కరణ చేసేటువంటిది ఓటర్స్దే బాధ్యత. కీలకమైనటువంటి అంశము ఓటర్స్ తన ఓటు చైతన్యంతో ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకొని వాళ్ళు అసెంబ్లీకి పార్లమెంటుకి పంపి అక్కడ పరిపాలన చేసేదానికి మనం అధికారాలు ఇస్తాం. అంటే ఫౌండేషన్ టు ది డెమోక్రసీ ఆర్ ది ఓటర్స్. కాబట్టి ఓటర్లో ప్రజాస్వామ్య విలువలు తెలియాలి, మన కాన్స్టిట్యూషన్ వాల్యూ తెలియాలి. ఇది తెలిసినప్పుడే డెమోక్రసీ సక్సెస్ అవుతుంది. అయితే ఇవాళ మన దేశంలో వాట్ అంటే 50% కంటే డెమోక్రసీ సక్సెస్ కావడం లేదు. ఓటర్స్లో రాజకీయ చైతన్యం లేదు, ఓటు విలువ తెలియదు, చాలామంది ఓటుకు పోరు. తర్వాత ఓటుకు డబ్బులు తీసుకొని ఓటేస్తున్నాం మన విలువలు. అంటే ఇది అజ్ఞానమే నేను చెప్తున్నాను. అంటే నేను తప్పు ఒప్పని కాదు, స్వచ్ఛందంగా నేను ఎందుకు అంటున్నానంటే ఎంతోమంది వందల మంది దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు ఇస్తే కానీ మనకు స్వాతంత్రం రాలేదు. 190 ఏళ్ళ స్వాతంత్ర సంగ్రామంలో గాంధీ, మహాత్ములు, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ నాయకత్వంలో అనేక మంది చనిపోవడం జరిగింది. త్యాగం చేస్తే వచ్చింది. కాబట్టి ఈ త్యాగాన్ని మనము తెలుసుకోవాలి. ఇవాళ ఓటర్స్ జాగ్రత్త కావాలి. ఇంత కష్టపడి తెచ్చిన మనం ప్రజాస్వామ్యాన్ని దాని యొక్క విలువను మనం తెలుసుకోవడం లేదు. తెలిస్తే 100% మనం ఓటు వేయాలి. పోయి ఓటు వేసేదాన్ని కూడా మనం తీరడం లేదంటే మనకు డెమోక్రటిక్ వాల్యూ తెలియదని అర్థమైంది. కాబట్టి ఇటు ఓటర్స్ కానీ ఇటు నాయకులు కానీ, ప్రధానంగా నాయకులు కానీ ఓటర్స్ కానీ ఏ రాజ్యాంగాన్ని మనం నిర్మాణం చేసుకున్నామో రాజ్యాంగం సాక్రెడ్ అవర్ కాన్స్టిట్యూషన్ పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతతో సమానము మన రాజ్యాంగము, మన డెమోక్రసీకి. ఇది చాలామంది గుర్తుపెట్టుకోవాలి. డెమోక్రసీలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి విలువలను మనం సంరక్షించుకోవాలి. మన హక్కులు బాధ్యతలు ఏమిటనే మనం తెలుసుకొని రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ అవర్ ది సిటిజన్ ఇవి రెండు మనం మా సంస్థ ద్వారా ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రధాన ఉద్దేశం ఇదే. ఇది తెలుసుకొని మనం యాక్ట్ చేస్తే ప్రపంచంలో మన దేశం ఆదర్శ ప్రజాస్వామ్యం కావాలి. ఇటు నాయకులు కూడా రాజ్యాంగ విలువల ప్రకారం ఇవాళ రాజకీయం చేయటం లేదు. ఓటర్లకు డబ్బులు ఇవ్వటం దుస్సాంప్రదాయాన్ని వాళ్ళు అతి ఆశతోటి నైతిక విలువలు లేవు. రాజకీయ రంగంలో ఇవాళ ఉన్నటువంటి 50% నాయకులు నైతిక విలువలు లేవు, రాజ్యాంగ విలువలు లేవు. దోస్ ఆర్ ఎమ్మెల్యేస్, దోస్ ఆర్ ఎంపీస్, దే ఆర్ ద మినిస్టర్స్. ఇవాళ వాళ్ళు కూడా నేర్చుకోవాలి. రాజ్యాంగంలో ఏ ప్రమాణ స్వీకారం చేస్తున్నారో రాజ్యాంగానికి కట్టుబడే నైతిక విలువలు ఉండాలి, చట్టాన్ని అవలంబించాలి. కాబట్టి వాళ్ళ ఓటర్స్ నాయకులు టోటల్ ఇద్దరు కలిసి ప్రజాస్వామ్యం కూలి చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే. సో చైతన్యం కావాలి. మన దేశంలో ఆదర్శ ప్రజాస్వామ్యం రావాలి. అడ్మినిస్ట్రేషన్లో కరప్షన్ ఉండకూడదు, పొలిటికల్ కరప్షన్ ఉండకూడదు. అందరం కూడా
మన దేశానికి స్వాతంత్ర సంగ్రామంలో ఏ విధంగా అయితే దేశం కోసం ప్రాణాలు ఇచ్చారో మన వీర సైనికులు మంచు కొండలలో హిమాలయ పర్వతాలు డ్యూటీ చేసి దేశాన్ని రక్షిస్తున్నారు. వాళ్ళు ప్రాణత్యాగం చేస్తున్నారు. వాళ్ళను స్ఫూర్తి తీసుకొని ఇవాళ మనం జాగృతమై ప్రజాస్వామ్యాన్ని బట్ అవర్ ఇండియాలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అవర్ డెమోక్రటీ ఆదర్శమైనటువంటి ఐడియల్ డెమోక్రటిక్ కంట్రీ కావాలి. ఈ ఐడియల్ డెమోక్రటీ ఫారిన్ కంట్రీస్లో కూడా ఇండియాకు వచ్చి వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి ఇక్కడి నుంచి వాళ్ళు నేర్చుకొని పోవాలి. మనం విదేశాలకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ స్థితికి రావాలని చెప్పేసి నేను మన భారతీయ ఓటర్లందరినీ కోరుతూ మరి ఇది ఈ మెసేజ్ అందరూ కూడా చూసి మీరందరూ మారాలని చెప్పేసి నేను కోరుతూ ఇంతతో థ్యాంక్ యూ టు ఆల్ అవర్ మెంబర్స్. జై భారత్ మాతాకి.